పెడదామండి. కీర్తన గ్రంథం 36వ కీర్తన అందరూ తీసుకుందామండి. 36వ కీర్తన. కేతావారిపాలెం సత్యనారాయణ గారు చదువుతారు. కృష్ణవేణి భర్త గారు వచ్చి చదువుతారు. 36వ కీర్తన అందరూ తీసుకుందామండి. రావాలి, వాక్యం చదవాలి. వాక్యం చదవటమే కదా, రండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖసూతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్య సందత్వము అంతరిక్షము అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరుగని వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదకి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పాడద్రోయబడి ఉన్నారు. ఆమేన్. మీలో ఎవరైనా అందరం కలిసి ఆరాధన చేద్దామండి. అందరం కలిసి, ముందు వెనక వచ్చిన అందరం కలిసి స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. కల్వరి 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 కల్వరి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. ముందు వెనక వచ్చిన అందరం కలిసి ఒక పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. వందనం యేసయ్యా వందనం.
నువ్వు చేసిన మేళ్ళకై, నువ్వు చూపిన కృపలకై అందరం కలిసి పాడుకుందామండి. హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెప్పుకుంటూ గడిచిన సంవత్సరం అంతటిలో మనల్ని కాపాడి ఈ యొక్క సంవత్సరం మొట్టమొదటి ఆదివారంలో ఈ పునరుద్ధాన దినములో దేవుడు ప్రవేశించినందుకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అందరం కూడా ప్రభువుకు వందనాలు చెప్తూ పాడదామండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా. అందరం కలిసి వందనం యేసయ్యా, వందనం వందనం. అందరూ చెప్తా, పురుషులు కూడా. చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన అందరం కూడా వందనం యేసయ్యా, వందనం. అందరూ చెప్తామండి, ఎవరు మౌనం ఉండద్దు. హృదయపూర్వకంగా మన ముందు యేసయ్య ఉన్నాడు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో, అవునేసయ్యా, అంచెలంచెలుగా వందనం. అందరూ చెప్తా హృదయపూర్వకంగా. అందరూ చెప్పాలండి, కృతజ్ఞతతో చెప్తా. వందనం బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ప్రేమించేదా యేసు రాజా నిన్నే, ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ఈ సంవత్సరం అంతా నిన్ను ప్రేమించే ఆశీర్వాదం నాకు దయచేయి. ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రకటించద యేసు రాజా నిన్నే. ప్రకటించే అందరూ చెప్దాం. ప్రకటించే ఆశీర్వాదం నాకు దయచేయి నాయనా. నిన్నే ప్రకటించేదా 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 నా ప్రాణమున్నంత ఉన్నంత వరకు అవునేసయ్యా, నీవు సర్వాధికారివైన దేవుడు అని మేము ప్రకటించడానికి సహాయం చేయాలి. ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థన చేద్దాం. దేవా, గడిచిన కాలాలన్నీ కూడా నీ కాపుదల్లో మమ్మల్ని నుంచి ఈ పునరుద్ధాన దినం నీ పాదాల దగ్గర కూర్చునే కృపను నాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా. బలహీనులమైన మమ్మల్ని బలపరుచుకుని నీ కంటి రెప్పవలే కాపాడుకుని మాకిచ్చిన క్షేమము కొరకై మీకు కృతజ్ఞతలయ్యా. మాకిచ్చిన ఆరోగ్యం కొరకై మీకు కృతజ్ఞతలయ్యా. మాకిచ్చిన ఈ భాగ్యం కొరకై మరింతగా నేను స్తుతిస్తున్నామయ్యా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మేము గొప్పవారమని కాదు తండ్రి, ఎందుకు పనికిరానట్టు వారము నాయన. జికటగల దొంగ ఊబిలో నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు, పనికి మాలిగా ఉన్న వారిని మమ్మల్ని ప్రవ్వా నీ ప్రేమతో పిలిచిన దేవుడు నాయన. లోకముతో కొట్టుకెళ్ళిపోతున్న మమ్మల్ని, పాపములో కొట్టుకెళ్ళిపోతున్న మమ్మల్ని, శాపములో కొట్టుకెళ్ళిపోతున్న మమ్మల్ని, మరణానికి పాత్రులుగా మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. మేము పొందవలసిన దెబ్బలు మీరు అనుభవించారు, మేము పడవలసిన నిందలు మీరు అనుభవించారు నాయన. నిందించబడిన, అవమానపరచబడిన బదులు దూషించకుండా ఓర్పుతో సహనముతో
నడుచుకుని మాకు మాదిరి ఉంచారు తండ్రి. మేము అలాంటి మాదిరిలో నడవడానికి మమ్మల్ని బలపరచండి. యేసయ్యా, నీవు మా నీతి అయి ఉన్నావు. యేసయ్యా, నీవు మా రక్షణ అయి ఉన్నావు. నీవే మా మహిమై ఉన్నావు, మా నిరీక్షణ అయి ఉన్నావు. మాలో ఏ మంచి లేదు నాయనా. మమ్మల్ని మంచివారిగా చేయడానికి, మా పాపములన్నీ కడిగి పరిశుద్ధులుగా నిలవబెట్టుకోవడానికి మమ్మల్ని రక్షించుకున్నందుకు కృతజ్ఞతలయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మహాగణుడవైన దేవా, నీకు స్తోత్రాలు. నిన్ను ఎంతగా స్తుతించినా, ఎంతగా కీర్తించినా నీ రుణం మాత్రం తీర్చుకోలేము తండ్రి. నీ ప్రభావ వర్ణనను మేము వివరించలేము. అంతటి మహనీయుడవు, అంతటి గొప్ప దేవుడు నాయన. బలహీనులమైన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. ఎందుకు పనికిరానట్టి ప్రభువా నాయన, ఒక హీన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభువా తండ్రి, ఇదిగో ప్రభువా నీ కృపతో రక్షించుకున్నావు తండ్రి. దేవా, నీకు ఏమిచ్చినా రుణము తీర్చుకోలేం. మా బ్రతుకు కాలం అంతా కూడా తండ్రి నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నీకు ఇష్టలుగా జీవించటానికి మమ్మల్ని బలపరుచుకుని మా ముందున్న సమయాన్ని చేతులకు అప్పగించుకుంటుండగా ఆత్మ సహాయంతో నీ వాక్య ప్రత్యక్షతలోకి మేము అందరము నడిపించబడడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.